హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాజకీయాల్లో నారా బ్రాహ్మణి ఎంటర్ కాబోతుందా? సీనియర్ ఎన్టీఆర్ మనవరాలు, నందమూరి బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కోడలు, నారా లోకేష్ భార్య. ఈమె ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆమె నాయకత్వం వహిస్తుందని, ఆమెను తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పజెప్తారని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో మళ్ళీ ఎలాగైనా పుంజుకోవాలని కసిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలంటే బలమైన నేత కావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణి పేరు వినిపిస్తుంది. ఆమెకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే ఎలా ఉంటుందని ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుందంట. నారా లోకేష్ కూడా ఈ విషయమై ఆసక్తిగానే ఉన్నారట. బ్రాహ్మణి ఒకవేళ రాజకీయాల్లో ఎంటర్ అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నారా లోకేష్ టీడీపీ వర్గాలకు సూచనప్రాయంగా చెప్పేశారట కూడా. ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం సాధించాలని చంద్రబాబు నాయుడు మంచి కసి మీద ఉన్నారు. ఆంధ్రాలో గెలిచిన అనంతరం ఆయన తెలంగాణపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యే సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు మరుసటి రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. చాలామంది కార్యకర్తలతో ఏకాంతంలో చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సైకిల్ను మళ్ళీ రోడ్డెక్కించాలని కసిగా ఉన్న చంద్రబాబు త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాం, ఖచ్చితంగా టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారట. ఆయన బహిరంగంగా కార్యకర్తలతో మాట్లాడుతూ కూడా తెలంగాణలో మళ్ళీ పుంజుకుంటాం, దీనిలో ఎలాంటి డౌట్ లేదని ప్రకటించారు. అంటే ఆయన టీడీపీని మళ్ళీ తెలంగాణలో బాగా విస్తరించాలని ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కొత్త రక్తానికి నాయకత్వం అందించే ఆలోచన చేస్తున్నారు. అయితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఏపీలో మంత్రిగా వర్క్ చేస్తుండడంతో తెలంగాణలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందంటూ ఆయన పార్టీ నేతలతో మంతనాలు జరిపారట. ఆమెకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బాగా పుంజుకునే అవకాశం ఉందని, ఆమె మంచి వాగ్దాటితో బాగా చురుగ్గా రాజకీయాల్లో వ్యవహరించే అవకాశం ఉందని చంద్రబాబు ఇతర నేతల ముందు విశ్లేషించారట. టీడీపీ కీలక నేతలందరూ బ్రాహ్మణికి ఓటేశారట. బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబుకు సూచనలు చేశారట. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు, నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను పూర్తిగా నారా బ్రాహ్మణి చూసింది. ఆమె చురుగ్గా కార్యకర్తలతో, నాయకులతో సమావేశాలు జరుపుతూ అందరినీ కలుపుకుంటూ ఉద్యమాలు చేపట్టింది. ఈ పరిణామం ఆమె వ్యవహార శైలి టీడీపీ నేతలకు బాగా నచ్చినట్టుంది. ఖచ్చితంగా ఆమెలో నాయకత్వ లక్షణాలున్నాయి. ఆమె ఖచ్చితంగా టీడీపీకి తెలంగాణలో బాగా వర్కౌట్ అవుతుంది. ఆమెను రంగంలోకి దించితే చాలా బాగుంటుందని టీడీపీ దాదాపు నిర్ణయానికి వచ్చింది. త్వరలో చంద్రబాబు నాయుడు ఈ విషయమై ఒక కీలక ప్రకటన జారీ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు.